ఆ ప్రాంతం వైఎస్ఆర్ ఫ్యామిలీకి అడ్డా. 20 ఏళ్లుగా అక్కడ ఫ్యాన్ పార్టీదే హవా. కానీ అలాంటి చోట నాన్ లోకల్ ఇన్ఛార్జితో తిప్పలు తప్పడం లేదు. చిత్తూరు జిల్లాలో వైసీపీ కంచు కోటలకు బీట్లు పడుతున్నాయా? గత ఎన్నికల్లో కూటమి దెబ్బతో డీలాపడ్డ ఫ్యాన్ పార్టీ ఇప్పట్లో చేరుకునే పరిస్థితే కనబడడం లేదా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. పూతలపట్టులో వైసీపీ పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. నవ్యాంధ్రలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన చోట ప్రస్తుతం చెప్పుకునే లీడర్ లేకపోవడంతో కేడర్ దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. జగన్ కంచుకోటకు బీటలు. పట్టుకోల్పోతున్న ఫ్యాన్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది. అయితే ఏడాదిన్నరగా కూటమి పాలన, హామీల విస్మరణతో జనం బాట పట్టారు జగన్. ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూ సూపర్ 6 హామీలపై నిలదీస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే వైసీపీ క్యాడర్ యాక్టివ్ అవుతోంది. ఇలాంటి దశలో ఫ్యాన్ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఒకప్పుడు తమ అడ్డాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఒకప్పుడు చిత్తూరు జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ చిత్తుగా ఓడింది. చంద్రబాబు ఇలాకాలో పత్తా లేకుండా పోయింది. వరుసగా గెలుచుకున్న కంచుకోటలోనూ తిప్పలు తప్పడం లేదు. పూతలపట్టులో దిశానిర్దేశం చేసే లీడర్ లేకపోవడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. 2008లో నియోజకవర్గ పునర్విభజన అనంతరం పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారి, రెండోసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. విభజన తర్వాత కూడా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఈజీగా గెలుపొందింది. లీడర్ ఎవరైనా పార్టీ జెండా ఉంటే చాలు గెలుపు ఖాయం అనుకునే పరిస్థితి నుంచి ప్రస్తుతం లీడర్ లేక క్యాడర్ చెల్లాచెదురయ్యే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ తరపున 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ నాన్ లోకల్ అభ్యర్థులే బరిలో నిలిచారు. 2014లో డాక్టర్ సునీల్ కుమార్ పోటీ చేయగా 2019లో ఎంఎస్ బాబు పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో ఎంఎస్ బాబు స్థానంలో మళ్లీ సునీల్ కుమార్ కు వైసీపీ టికెట్ ఇచ్చింది. దీంతో అలిగిన ఎంఎస్ బాబు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇలా అతి విశ్వాసంతో స్థిరత్వం లేకుండా పార్టీ నాయకత్వాలను మార్చుతూ పోవడంతో ప్రస్తుతం లీడర్ ఎవరో తెలియని స్థితిలో నేతలు, కార్యకర్తలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధినేత జగన్ పర్యటన వేళ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ హడావిడి చేసి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనలేదు. వచ్చే ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. చుట్టం చూపుగా సునీల్ కుమార్ వస్తున్నారే తప్ప స్థానిక నేతలతో ఆయన కలిసి ఉండటం లేదు. దీంతో హైకమాండ్ కు మొరపెట్టుకుంటున్నారు పూతలపట్టు నేతలు. స్థానికేతరులను ఇన్ఛార్జిగా పెట్టడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు. నియోజకవర్గంలో గట్టి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఉన్నట్లు వాపోతున్నారు వైసీపీ కార్యకర్తలు. పూతలపట్టులో 20 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలిసారి మురళీమోహన్ ఘన విజయం సాధించారు. వెనుకబడిన గ్రామీణ ప్రాంతమైన పూతలపట్టులో అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలో వైసీపీ యాక్టివ్ గా లేకుంటే ప్రమాదం తప్పదు. అందుకే గట్టి కార్యాచరణతో ముందుకెళ్లాలని, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా పూతలపట్టు నియోజకవర్గ రాజకీయాలు శాసించే పెద్దిరెడ్డి కుటుంబం కేసులతో సతమతమవుతోంది. దీంతో పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. ఇప్పటికైనా పూతలపట్టులో పార్టీని చక్కదిద్దకపోతే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి కష్టకాలం తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ దిశగా అధిష్టానం దృష్టి సారిస్తుందో లేదో చూడాలి.